హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్ లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం ఏమో మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్నా బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వారికి చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 2.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. మేడం, సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి జూలై 2025 కొంతవరకు మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశిలోనే కేతు ఉన్నారు, అలాగే ఏంటంటే కుజుడు కూడా ఉన్నారు. అంటే ఏంటి, అటు ప్లస్లు కనిపిస్తున్నాయి, అటు మైనస్లు కనిపిస్తున్నాయి. కొంతవరకు కుటుంబ రీత్యా విభేదాలు కానీ
ఆర్గ్యుమెంట్స్ కానీ డిసగ్రిమెంట్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అగ్రెసివ్ నేచర్ కూడా కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది చాలా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ వీళ్ళకి ఏంటంటే కెరియర్ రీత్యా అంటే ఫారెన్ నుంచి ఇప్పుడు పార్ట్నర్స్ ఉన్నా కానీ ఇంకా పార్ట్నర్స్ తెచ్చుకోవాలి, లేకపోతే ఏంటంటే ఇంకా డబ్బు తెచ్చుకుని కంపెనీలో పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ కానీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. శని కూడా ఏంటంటే 7th లార్డ్ ఏమో రిట్రోగ్రేషన్లో అవుతున్నారు కనుక ఆయన ఈ రాశిని కూడా చూసినాడు అంటే కుంభరాశిని చూసినట్టు కొంతవరకు అన్నమాట. సో ఆయన దృష్టి ఉంటుంది కనుక తప్పక ఏంటంటే ఓన్ హౌస్లో ఉన్నట్టు కొంతవరకు లెక్క అన్నమాట. తప్పక వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది చాలా విస్తరిస్తుంది. పార్ట్నర్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫారిన్ పార్ట్నర్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా మంచి రాబడి తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. బిజినెస్ మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కానీ ఖర్చులు కూడా అవుతాయి. ఎందుకంటే మనకి 11th లార్డ్ 2nd and 11th లార్డ్ 12th లో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్ అంటే 18th జూలై తర్వాత కొంతవరకు డబ్బు చూసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే వీళ్ళకి 11th లో జూపిటర్ సంచారం జరుగుతోంది కనుక ఏది ముట్టుకున్నా లాభం అనేది రావాలి. అది జూలై 10th తర్వాత జరుగుతుంది. ఇది అందుకనే ఏంటంటే మిశ్రమ ఫలితాలు చెప్తున్నాం అన్నమాట. ఏదైనా మళ్ళీ ఏంటి వ్యక్తిగత జాతకం చూడవలసిందే. ఆల్సో మార్స్ 2nd హౌస్కి మనకి 28th జూలైకి వెళ్తున్నారు కనుక ఆ టైం నుంచి అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి వీళ్ళు చేసే పనిలో తప్పక రాబడి చూస్తారు. అలాగే ప్రమోషన్స్ వచ్చే సూచనలు, చేసే పనిలో అందరి దగ్గర మన్నను పొందడం, అలాగే అందరి దృష్టి అంటే ఏంటంటే పై వాళ్ళ దృష్టి పొందడం, అలాగే ఏంటంటే పైకి వచ్చే ఛాన్సెస్ ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ అనేవి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే కొంతవరకు వీళ్ళకి సూచన ఏంటంటే హెల్త్ రీత్యా చూసుకోవాలి. కొంతవరకు అంటే సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక చూసుకోవాలి అనేది వీళ్ళకి సూచన. అలాగే స్పిరిచువాలిటీ కూడా వీళ్ళకి చాలా డెవలప్ అవుతుంది. అలాగే ధర్మక్షేత్రాలు సందర్శించుకోవడం కానీ లేకపోతే పుణ్యనది స్నానాలు చేయడం కానీ మనకి కనిపిస్తోంది. అంటే ఇంట్లో పూజలు ఎక్కువ చేయడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ పయనించడం అనేది ఈ నెలలో కనిపిస్తోంది అన్నమాట. అలాగే మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది. అలాగే హనుమంతుడికి కంటిన్యూస్గా అంటే నిత్యం పూజ చేయొచ్చు, హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. కానీ సాటర్డే వెళ్ళి చదువుకోవడం ఇంకా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఏంటంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి లాంగ్ టర్మ్లో కనిపిస్తాయి. సింహరాశి వాళ్ళకు కూడా ఈ నెల అంటే జూలై 2025 మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. ఎందుకంటే అష్టమ శని ప్రభావం తప్పక ఉంటుంది. సో ఫ్యామిలీ పరంగా కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారు అన్నమాట. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.